హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే వైజాగ్ వచ్చాము గైస్. ఎందుకంటే చిన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందని చెప్పేసి లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్కి నా లాస్ట్ వీడియోని అయితే చూసి లైక్ చేసి రండి గైస్. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం, వైజాగ్ రైల్వే స్టేషన్లో. ఈ ఫ్యాన్ ఏంటి గైస్ ఇంత పెద్దది ఉంది, మీకు చూపిద్దామని తీసాను. ఇంకా స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేసాము గైస్. ఫుట్పాత్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఆటో కోసం. ఇక్కడైతే వైజాగ్లో సిగ్నల్స్తో పాటు మనం నడడానికి కూడా జీబ్రా లైన్స్ మీద దానికి కూడా సిగ్నల్ అయితే పెట్టారు. ఆ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా రోడ్డు దాటేసి ఆటో ఎక్కి అయితే వచ్చామన్నమాట. మా బిగ్ మమ్మీ వాళ్ళు వచ్చేసరికి మాకు ఒక రెసిడెన్సీలో ఒక రూమ్ అయితే బుక్ చేశారనమాట. డ్రెస్ చేంజ్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి అలా. ఆ రూమ్ అయితే ఇదే గైస్, అలా ఉంది. కొంచెం నీట్గానే ఉంది, బాగుంది. ఇంకా మేమైతే వచ్చి డ్రెస్అప్ అయ్యి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఫస్ట్ అయితే టీ అయితే తాగామన్నమాట. చాలా హెడ్ఏక్ అయితే వచ్చింది, ట్రైన్ జర్నీ అవన్నీ చేసి వచ్చాం కాబట్టి. ఒక 5 minutes రిలాక్స్ అయ్యాము. ఫ్రెష్ అవ్వడానికి ఈ రూమ్ అయితే ఇచ్చారు గాయస్. మేమైతే ఫ్రెష్ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుందో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మేమైతే రెడీ అయిపోయాం ఫుల్గా ఫంక్షన్కి. ఇంకా వెన్యూ దగ్గరికి వెళ్ళడానికి ఆటో కోసం వచ్చామన్నమాట. ఇదిగోండి మేమైతే ఈ రెసిడెన్సీలో అయితే ఉన్నాము. ఇప్పుడు ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అది వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది కదా వైజాగ్లో, అక్కడైతే జరుగుతుంది. దానికోసం ఆటో ఎక్కడానికి కొంచెం డౌన్లోకి అయితే వచ్చామన్నమాట. వచ్చాక ఆటో అయితే ఎక్కి మేమైతే వెన్యూకి అయితే వచ్చేసాము. వెళ్ళగానే మాకు అక్కడ ఫ్లెక్స్ అయితే కనిపించింది. అట్ ది సేమ్ టైం 2 ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఒకటి వచ్చి మా అక్కది, ఇంకొకటి ఎవరిదో తెలీదు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూడడానికి అంబియన్స్ అయితే చాలా బాగుంది గైస్. ఫస్ట్ టైం కాబట్టి అవన్నీ నాకు బాగా నచ్చాయి. చాలా స్పేషియస్గా ఉంది. వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఉంటుంది, కానీ నేను తీసుకోలేదు. తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను గైస్. ఇది కొంచెం ఇదే అనమాట చిల్డ్రన్స్ పార్క్. మేమైతే కరెక్ట్గా ఒక 5 minutes లేట్లో అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేటప్పటికి జస్ట్ ఎంగేజ్మెంట్ అలా జరిగింది. అందుకని చెప్పేసి మీకు ఎంగేజ్మెంట్ క్లిప్స్ అయితే పెట్టలేదు. ఇంకా రాగానే అయితే చూడండి గైస్, గ్లాస్లోంచి బయట వ్యూ కూడా బాగుంది కదా. ఇంకా ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారనమాట. మేమైతే ఫస్ట్ చుట్టాలందరినీ కలిసి మాట్లాడి, మా మామగారు అందరితో మాట్లాడి టిఫిన్ అయితే తినడానికి వెళ్ళాము. నేనైతే టిఫిన్ చేయలేదు గైస్, మా తమ్ముడు ఇంకా మా మమ్మీ తిన్నారు. నాకు ఎందుకో అప్పుడు టిఫిన్ చేయాలనిపించలేదు. వీళ్ళు వచ్చేసరికి మా చుట్టాలే. ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళిపోయాను నేనైతే. అక్కడ లోపల ఎలా జరుగుతుందో అవన్నీ చూద్దామని చెప్పి. ఇదనమాట ఫంక్షన్ హాల్. చాలా బాగుందనమాట ఫంక్షన్ హాల్ వచ్చేసరికి. ఇంక నేను మా మమ్మీ అయితే ఫోటో దిగడానికి అయితే స్టేజ్ ఎక్కాము. మా తమ్ముడు అయితే నాకు వీడియో తీస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వైజాగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇక్కడ ఉన్నారు గైస్. మన మౌలి బ్రదర్ అయితే కనిపించారు మనకి. మన ఛానల్ ఉందని చెప్పామన్నమాట. బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు, కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. తనైతే చాలా బాగా చెప్పారనమాట. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేసుకోండి అని చెప్పి సజెషన్స్ అయితే బాగా ఇచ్చారు గైస్. ఈ ఎంగేజ్మెంట్లో గ్రూమ్ వచ్చేసరికి తను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అందుకని చెప్పి ఇక్కడ ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కలిసాం వాళ్ళందరినీ. ఇంకా మా చుట్టాలతో కాసేపు టైం స్పెండ్ చేసాం. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్లో కలుసుకుంటాం కదా గైస్, అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఈ లోపల లంచ్ టైం అయితే జరుగుతుంది. ఇంకా లంచ్లో ఏమేమి పెట్టారో చూసేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ ఇంకా ప్లేట్ తీసుకున్నాను. తర్వాత చాలా ఐటమ్స్ అయితే పెట్టారు గైస్. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఒక సగ్గుబియ్యం స్వీట్, సగ్గుబియ్యం పాయసం అయితే కాదన్నమాట, అది పెట్టారు. గులాబ్ జామున్ ఉన్నాయి, ఇంకా బూరే. ఇదిగోండి గైస్, ఇంకా చెప్పడం ఎందుకు, మీకే చూపిస్తాను చూసేయండి. ప్లేట్ అయితే ఫుల్గా అయితే నిండిపోయిందనమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా, నాకు బాగా నచ్చింది. ప్లేటింగ్ అయితే ఇలా ఉంది గైస్. ఇంకా ఫుడ్ అయితే తినేసామన్నమాట మేమందరం. ఇంకా ఫుల్ రష్ అయిపోయింది మేము ఫుడ్ తినేసిన తర్వాత. జస్ట్ ఒక ఓవర్ లుక్ అయితే హడావిడి మొత్తం ఇలా ఉందన్నమాట. చూడడానికి కొంచెం హడావిడిగా అలాగా. ఇంకా ఫుడ్ కూడా తినేసాక కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా బ్రైడ్ గ్రూమ్ ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నారు, అదైతే చూస్తున్నాం అనమాట కూర్చొని. ఇంక లాస్ట్లో మా తమ్ముడు పాన్ అయితే తీసుకొచ్చాడు. తినలేదు కానీ తీసుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది అక్కడ. ఇంక ఫంక్షన్ అయితే అయిపోయింది గైస్. లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంక మేము కూడా రిటర్న్ రాజమండ్రి స్టార్ట్ అయిపోదామని అనుకున్నాము. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళందరికీ
బాయ్ చెప్పేసి వెళ్తున్నామని చెప్పేసి వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసరికి వాళ్ళు కట్ చేసిన కేక్ చూడండి, ఎంగేజ్మెంట్ కేక్ అనమాట. దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పీస్ అలా ఇస్తున్నారు టేస్ట్ చేయమని. నాకు కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా కేక్ అవన్నీ తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం గైస్. ఓవర్లుక్ అయితే ఒకసారి చూసేయండి. మొత్తం కళ్యాణ మండపం అయితే ఇలా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. గాయస్ ఫంక్షన్ అయితే అయిపోయింది. బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. ఇంకా రాజమండ్రి అయితే వచ్చేద్దాం గాయస్. ఎక్కువసేపు ఉండకూడదు వైజాగ్లో, చాలా ఎండగా ఉంది. మేమైతే వైజాగ్ వచ్చి బీచ్ చూడకుండా అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలా ఎండ ఉంది వైజాగ్లో. స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం గైస్. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. కొంచెం దూరం అయితే నడిచామన్నమాట ఆటో ఎక్కడానికి. ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం తినడానికి ఏమైనా కావాలని చెప్పి ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక 5 డేస్ అయితే కట్టించుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ట్రైన్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మన ట్రైన్ వచ్చేసరికి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది గైస్. ఇంకా మేమైతే ఎక్స్లేటర్ ఎక్కి ప్లాట్ఫామ్ మీద అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ట్రైన్ అయితే ఫుల్ రష్ అనమాట, మామూలుగా అయితే లేదు. ఏదో చిన్న ప్లేస్ అయితే దొరికింది గైస్, అలా అడ్జస్ట్ అయిపోయి జాగ్రత్తగా మన రాజమండ్రి అయితే వచ్చేసామన్నమాట. ఇది గైస్ ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్.